హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యషు వ్లాగ్స్‌కి స్వాగతం. నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదండీ ఐకియాకి వెళ్ళామని. ఐకియాలో మా ఫుడ్ సెక్షన్ మొత్తం చూపించాను కదా అండి. ఇగో ఫుడ్ తిన్నాక మేమైతే ఇలా అన్నీ మనం వెళ్ళి తిరిగి చూస్తున్నామండి. ఇగో ఫస్ట్ అయితే మేమైతే కిడ్స్ బెడ్రూమ్స్ అన్ని కిడ్స్ బెడ్స్ చూస్తున్నామండి. చాలా బాగున్నాయండి. ఇగోండి పిల్లలైతే ఆల్రెడీ ఒక బెడ్ మీద ఎక్కి ఆడుకుంటున్నారు. వాళ్ళు అసలు ఇవి షాప్ అనుకుంటలేరండి. ఏందమ్మా మనం ఎక్కడ ఎవరైనా ఇంటికి వచ్చామా అని అనుకుంటున్నారు. అలా ఉన్నాయండి ఇక్కడ బెడ్రూమ్స్ లాగానే సేమ్ ఇంట్లో మనం ఎట్లా మన ఇన్ అట్లా సేమ్ అదే మోడల్ ఉన్నాయండి. ఇదిగోండి ఇప్పుడు ఇవి కిడ్స్ బెడ్రూమ్స్ అండి. కిడ్స్ బెడ్స్ చాలా బాగున్నాయండి. కిడ్స్ బెడ్స్ అయితే చాలా బాగున్నాయి. మా పిల్లలకి అయితే చాలా నచ్చాయి. ఇదిగోండి ఇట్లా 2 in 1 బెడ్స్ అండి. ఇది సింగిల్ బెడ్స్. సేమ్ ఒక ఇల్లు ఎట్లుంటుందో ఇంట్లో మనం మన బెడ్రూమ్ ఎలా మొత్తం డిజైన్ చేసుకుంటామో అలా డిజైన్ చేసిన బెడ్స్ కూడా ఉన్నాయండి. చూపిస్తాను ఆగండి. ఇదిగోండి పిల్లలైతే నెట్తోని చాలా ఎంజాయ్గా ఆడుకుంటున్నారండి. నేను చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో ఐకియా ఒక్కరోజులో తిరిగితే అయిపోదని. ఒక్క రోజు ఏందండి ఇగో మేము ఈ సెక్షన్ తిరగడానికి కూడా మాకు మినిమం 1 hour పట్టిందండి పిల్లల్ని పట్టుకొని. ఇదిగో ఎంత బాగున్నాయండి. 2 in 1 బెడ్స్ అండి. స్టెప్స్ ఉంటాయి కానీ మనం స్టెప్స్ ఎక్కి పైకి ఎక్కనివ్వరండి పిల్లలకి. స్టెప్స్ ప్లేస్లో ఇతను స్టిక్కర్ అంట పెట్టేశారు. ఇదిగోండి ఇక్కడ చిన్న పెద్ద బాబు కింద పడుకున్నాడు కానీ పైకి ఎక్కడానికి అయితే వీలు ఉండదండి. స్టెప్స్ ఎక్కి మళ్ళీ పిల్లలు ఎక్కుతారు కదండి పైకి, పడతారేమోనని షాప్ వాళ్ళేమో అలా ప్లాన్ చేశారు. ఇదిగోండి చిన్న బాబు పెద్ద బాబు ఇద్దరు ఆడుకుంటున్నారండి. 2 in 1 బెడ్స్ అండి. కింద ఒకరు పడుకోవచ్చు, పైకి ఒకరు పడుకోవచ్చు. కానీ చాలా బాగున్నాయండి కిడ్స్ బెడ్స్ అయితే ఇక్కడ. మనం ఎప్పుడైనా కొత్త ఇల్లు ప్లాన్ చేసే వాళ్ళైతే ఇక్కడ ఫస్ట్ ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి. అంత బాగున్నాయండి. పిల్లలకైతే చాలా నచ్చుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదిగోండి ఎంత బాగున్నాయండి. పర్పుల్ అండి అవి అయితే. నేను అన్నా కదండి ఇంతకుముందు స్టెప్స్ పైకి ఎక్కనివ్వరని అగోండి అట్లా స్టిక్కర్ అంటే వేశారండి. ఇగోండి కిడ్స్ బెడ్రూమ్ ఎంత మంచి ప్లాన్ చేశాను విత్ కప్బోర్డ్స్తోని. మనం ఇంట్లో ఒక బెడ్రూమ్ ఎలా ఉంటుందో అలా కరెక్ట్ ప్లాన్ చేసి ఇక్కడ ఉన్నదండి. ఇది ఒక మా షెన్ను అయితే ఇది ఎవరైనా ఇల్లా ఇది ఎవరైనా రూమ్ అమ్మ అని అడిగారండి. కరెక్ట్గా అంతే విత్ బట్టలతోటి మొత్తం. ఇవ్వండి కప్బోర్డ్ ఓపెన్ చేయగానే బట్టలు ఉన్నాయి. అందుకోసం వాడికి ఆ డౌట్ వచ్చింది. అసలు ఇది షాప్ లాగా అనిపించలేదు, ఎందుకంటే వాడు ఎప్పుడు ఇలాంటివి చూడలేడు కదా. ఇదిగోండి పిల్లలకి డైనింగ్, ఇది బెడ్రూమ్లోనే అండి. డైనింగ్ సెక్షన్ సపరేట్గా ప్లాన్ చేశారు. మళ్ళీ ఇంకా రైటింగ్ టేబుల్ అన్నీ ఉన్నాయండి. చూపిస్తాను ఆగండి. ఇక చిన్న బాబు అయితే బెడ్ మీద కూర్చోడు అనుకోండి. ఇదేమో రైటింగ్ టేబుల్ అండి. ఇది ఒక రూమ్లా కన్స్ట్రక్షన్ చేసి దానిలో అన్ని బెడ్స్, డైనింగ్, కప్బోర్డ్ వర్క్, రైటింగ్ టేబుల్ అన్నీ ఉన్నాయండి దీంట్లోనే. ఇదిగోండి ఇంకా ముందుకు వెళ్తే ఇదిగోండి పిల్లలకి అట్రాక్షన్గా అన్ని టెడ్డీస్ ఇలా పెట్టారండి. చాలా బాగుంది కదండి. ఐకియాలో చాలా బాగున్నాయండి అన్నీ. మేము ఇంతకుముందు లాస్ట్ వీడియోలో ఫుడ్ కూడా చూపించాను కదండి. అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుందండి. ఇదిగోండి ఇటు అయితే ఇంకొక బెడ్రూమ్ అండి. మా పెద్ద బాబు అయితే అన్ని బెడ్స్ ట్రై చేస్తున్నాడు. కానీ ట్రై చేసినా వాళ్ళు అక్కడ ఏమంటలేరండి, ఓకే అంటున్నారు. ఇది కూడా ఎంత బాగుందండి ఇది. ఇంకా కొంచెం పోతే సేమ్ ఇదిగోండి మొత్తం కింద బెడ్. స్టెప్స్ ఎక్కి పైకి మాత్రం ఎక్కనివ్వద్దండి పిల్లలకి. అక్కడక్కడ రూల్స్ అండి అక్కడ. ఇంకా నెక్స్ట్ టాయ్స్ సెక్షన్ దిక్కొచ్చామండి. పిల్లలు టాయ్స్తోనే ఆడుకుంటున్నారు. టాయ్స్ కూడా బాగున్నాయండి ఐకియాలో. ఇంకా చాలా ఉన్నాయండి తిరిగి చూసేటి. కానీ మాకు టైం లేక పిల్లల్ని పట్టుకొని అయితే ఇంకా తిరగాలంటే మనకి చాలా కష్టం అవుతుందండి. ఇగోండి మొత్తం హాల్ మొత్తం చూపిస్తున్నానండి. ఐకియా మాల్ మొత్తం. బెడ్ సెక్షన్ అయితే చాలా బాగుంది. నేను ఓన్లీ వీడియోలో ఎక్కువ మటుకు బెడ్ సెక్షన్ కొంచెమే చూపించానండి. ఇంకా మా షాపింగ్ పైన ఉందండి, పక్కకు ఉంది, చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో కూడా. అది ప్లీజ్ మొదటిసారి నా వీడియో చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. ఇదిగోండి ఇదంతా ఐకియా మాలే అండి. ఇక్కడ నుంచి అసలు నడవలేకపోతామండి, అంతగానం ఉందండి. మా పిల్లలైతే మొత్తం తిరుగుతున్నారండి. వాళ్ళకైతే ఇంకా కాలు నొప్పులు అన్నారు, ఏమన్నారు, మొత్తం అదిగోండి అక్కడి వరకు. మనం ఏదైనా రూట్లో వెళ్తే మిస్ అయిపోతారని పిల్లలు చూసుకుంటూనే ఉండమండి, ఎందుకంటే అంత పెద్దగా ఉందండి. ఇవి పెద్ద బాబు చిన్న బాబు వాళ్ళకైతే స్పెషల్లా ఉంది. ఇంతే అండి వీడియోలో. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.